చికెన్ బిర్యానీ, మటన్ మంచూరియా, చేపల వేపుడు, రొయ్యల ఫ్రై, ఎగ్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైసు, బోన్ సూపు. ఇగో ఇట్లా హోటళ్లల్లో బోర్డులను చూసి, బోర్డుల మీద బొమ్మల్ని చూసి లోపలికి పోయి వేలకు వేలు పెట్టి తింటుంటాం. కానీ గసువంటి రుసులన్నీ బోర్డుల మీదనే అంటుర్రు అధికారులు. రుషి ముచ్చట దేవుడెరుగు గాని లోపలికి పోయి చూస్తే తెలుస్తుంది అటి బాగోతం ఎట్టుంటదనేది. పైన పటారం లోపల లోటారం. ఇప్పుడు తెలంగాణలో ఏడ చూసినా ఏ హోటళ్లకు పోయి చూసినా ఇట్టనే ఉన్నాయి. మీదికేమో బొట్టు పోట వేసినట్టు కానొస్తున్నాయి కానీ వంటగదిలకు పోయి చూస్తే చిత్తడి మేడిపండు చూడు, మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు అన్నట్టు బిర్యానీ తిని చూడు, రుచిగుండు, వంటగదిలకు పోయి చూడు, ఓకారం వచ్చు అన్నట్టే తయారైనాయి అన్నట్టు. కామారెడ్డి జిల్లాలో ఉన్న శానా హోటళ్లలో ఇదే కథ. హోటళ్లు చెకింగులు చేసేటి అధికారులు పోయి చూస్తే ఆగం చందనం. కుళ్ళిపోయిన కూరగాయలు, మురిగిపోయిన కోడిగుడ్లు, ముక్క వాసన వచ్చేటి ముక్కలు, పురుగులు పట్టిన పప్పులు, నల్లగా మాడిన నూనె, బూజు పట్టిన పొరక, జంగు పట్టిన పెంక, ఆఖరికి కూరగాయలు కత్తిరించేటి కత్తులు కూడా అచ్చంగలేవు. ఇక కోడి తునుకల సంగతి అంటారా, అమ్మిన కాడికి అమ్ముడు, మిగిలినవి పట్టుకపోయి ఫ్రిడ్జ్లల్లో పెట్టుడు, తెల్లారి గట్ల మళ్ళా పెంక మీద ఏడి చేసి గరం బిర్యానీ అని పల్లెలలో పెట్టుడు. ఇదే కథ అవుతుంది ఆడ కామారెడ్డి జిల్లాల సదాశివనగర్ మండలంలో ఉన్న వైష్ణవి శనగపిండి మిల్లుల చెకింగులు చేస్తే మొత్తం పురుగులు పడ్డ పప్పులనే మూటలు కట్టిలాట. అగ చూడూరి ఎన్ని ప్యాకెట్లు నింపిరో గీ అన్ని పట్టుకపోయి హోటళ్ళకి అమ్ముకుంటారు. వాళ్ళేమన్నా తక్కువనా, ఇయే పప్పులతో వంటలు చేస్తారు. ఏం తక్కువ 28 లక్షల రూపాయల ఇలువ గల అలక తక్కువ సరుకులను గిట్లా ప్యాకింగ్ చేసిరంటే చూడూరి అలా దందా ఏ తరీకలు ఉందో. మళ్ళా వైష్ణవి హోటళ్లు, వైష్ణవి బార్లు, వైష్ణవి రెస్టారెంట్లు అన్ని ఒక్కలియే, దేన్ని ఇడవలే, అన్నిటినీ చెకింగులు చేసిర్రు. ఆడ ఈడని ఏం లేదు, ఏడికి పోయినా ఇదే కథ. మురిగిపోయిన మాంసం, అలక తక్కువ సరుకులు. ఇంకేముంది, కేసులు రాసి నోటీసులు ఇచ్చిర్రు అధికారులు. అయినా మనోళ్ళు ఏమన్నా తక్కువనా, ఇంటికాడ వండుకునేందుకు శాతగాక అంటే హోటళ్లు, రెస్టారెంట్లు అంటారాయే. పాడుబడ్డ తిండి తిని పానాల మీదికి తెచ్చుకుంటారాయే. తినబుద్ధి అయితే తెచ్చుకొని ఇంటి పట్టున వండుకొని తింటే కాదా, కంటికి పట్టేంత కాటికే పెట్టుకోవాలి, కన్ను పోయేంత కాదు సుమా. ఉండబట్టలేక చెప్తున్నా, అటంక మీ ఇష్టం ఇక మళ్ళా.